చాప్టర్ 2 ప్రకటన 2. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21 నుంచి 29 వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంగములన్నీ తెలుసుకున్నాను. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాణి పాత్రల వలె పగులగొట్టబడుదురు. అందరూ చూద్దామా? 29. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చెవిగలవాడు వినుగాక. చెవులు లేని వాళ్ళకి వినబడదు, అంతే కదా. చెమిటోటి చెవిలో శంఖం ఊదిన కానీ వినపడదంట. శంఖం అంటే చాలా శబ్దం వస్తుంది, మోత వస్తుంది, వినబడదంట. నిజంగా చెవులుంటే ఈ మాటలు వినాలి, వాటిని గైకొనాలి, వాటి ప్రకారము నడవాలి. ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థించుకుంటాం. ప్రేమగల మా తండ్రి, మమ్మను ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన హెచ్చింపబడిన నామం కొరకు మనసారగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుగాక అని చెప్పారు. ప్రభువా, మరి వినే చెవులు మాకందరికీ దయచేయండి. వినడమే కాదు, వాటి ప్రకారం నడుచుకునే జీవితం కూడా దయచేయండి. ప్రభువా, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లుగా మీరు సహాయపడుతూ వచ్చారు. తిరిగి ప్రభు నీ పరిశుద్ధమైన బలలో చేవేస్తూ ఉన్నాము. మేమందరము కూడా పరీక్షించుకున్న వారమై, పరిశీలించుకున్న వారమై, మా జీవితాలు సరిచేసుకున్న వారమై దేవా నీ బలలో చేవేనట్లుగా సిద్ధపరచండి. ప్రభువా, మరి 1 కొరింథీ 11:28 కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను అని మీరు సెలవిచ్చినారు. ప్రియమైన తండ్రి, మేము పరీక్షించుకున్న వారమై దేవా మరి ఆ యొక్క బలలో చేవేటి కొరకే మమ్మల్ని సిద్ధపరచుకుంటూ రండి. లైవ్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి, పవర్ మీ స్వాధీనంలో ఉంచుకోండి, నీ దాసుని యొక్క కంఠమును కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి, బోరగా వాడుకోండి. మీరే మాట్లాడండి, అభిషేకించుకోండి. యేసుక్రీస్తు నామంలో దుష్టిని దూరంగా ఉంచమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ తుయితైర సంఘము గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. ఈ తుయితైర సంఘము మారు మనసు పొందడానికి దానికి సమయాన్ని ఇచ్చాడు. ఇది లోకానుసారమైన సంఘం అని మనం చెప్పుకుంటున్నాం. కానీ అక్కడ ఏం రాసినాడంటే అది మారు మనసు పొందనలదు. జాగ్రత్త విడిచిపెట్టి ఏం పొందలేదు అంటే మనసు మార్చుకోలేదు. మనసు మార్చుకోలేదు, మనసు మార్చబడాల. మారు మనసు అంటే క్రొత్త మనసు మనలో ఉండాలి. ఈ మనసుకు బదులుగా క్రొత్త మనసు ఉండాలి. 2 కొరింథీ 5:17 ఏం రాశాడు? కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి,
పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. పాతవి ఏమైపోయినాయి? గతించిపోయాయి. అంటే క్రీస్తులో ఉండగోరినట్లయితే పాతది ఏది కూడా నీలో ఉండకూడదు, మనలో ఉండకూడదు, తూయితైరులో కూడా ఉండకూడదు. ఎందుకంటే పాతది గతించాలా, క్రొత్త అవ్వాలా. అంటే క్రొత్త మనసు మనలో ఉండాలి. పాత మనసుతో దేవుని దగ్గర మనం చేరలేం. పౌలు అన్నాడు కదా, నాకు ఏది లాభకరమై ఉన్నవో వెనుక ఉన్నవి నేను ఏం చేశానో మరచి, వెనుకున్న జీవితం అంతా మర్చిపోయినోడికి మళ్ళీ జ్ఞాపకం వస్తుందా? మర్చిపోయినోడికి మళ్ళీ జ్ఞాపకం వస్తుందా? చెప్పండి, వస్తుందా? రాదిక. మర్చిపోవడం అంటే పూర్తిగా మర్చిపోవడమే. రాదిక. మర్చిపోవడం అంటేనే మళ్ళా జ్ఞాపకం రాదు. కనుక ఇక్కడ మరిచిపోయి ముందున్న వాటి కొరకు, ముందేముంది? క్రీస్తున్నాడు. క్రీస్తు కొరకు నేను ఏం చేస్తున్నాను? వేగిరపడచ్చు ముందుకే పరిగెడుతున్నాను. అది పౌలు గారి యొక్క జీవితం. మరి నీ జీవితంలో కూడా పాతవి మర్చిపోతే ముందున్న ప్రభు నీకు కనిపించడు. ఆయన్ని సేవించలేము, ఆయన సన్నిధికి పరిగెత్తలేము, ఇంకా పాతవి మనలో ఉంటే కనుక. నిజమే, గత కాలంలో దేవునికి అవిధేయులుగా జీవించిన వాళ్ళము, దేవుడు లేని ప్రజలుగా ఉన్న వాళ్ళము, అట్లాంటి మనలను దేవుడు సజీవుల దేశంలోనికి, మరి జీవము గల దేవుని సంఘములోనికి మనం చేర్చుకుంటూ వచ్చాడు. చేర్చబడిన మనము ఎలా ఉండాలి? ఇప్పుడు క్రీస్తును చూచి సాగిపోవాలి. వెనుక ఉన్నది ఏం చేయాలా? విడిచిపెట్టాలా. వెనుకది విడిచిపెట్టాం మనం. వెనుక ఉన్నది వెంటేసుకుని ముందున్న క్రీస్తు కొరకు కావాలని వస్తాం. మరి ఎలా సాధ్యం? అది ఎలా సాధ్యం? చూడండి, యోహాను గారు బాప్తిస్మం ఇస్తున్నాడు, యోర్దాను నదిలో బాప్తిస్మం ఇస్తున్నాడు. బాప్తిస్మం పొందడానికి అనేక మంది అక్కడికి వచ్చినారు. అయితే వారిని చూచి యోహాను గారు ఈ విధంగా మాట్లాడినాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? ఎందుకు వచ్చినారు వాళ్ళు? ఏ ఉద్దేశం చేత ఆయన దగ్గరికి వచ్చినారు? బాప్తిస్మము తీసుకోవడానికి వచ్చినారు. బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినారు. ఈ దినాల్లో బాప్తిస్మం కూడా చాలా తేలికైపోయింది. బోధకులే, పాస్టర్లే బాప్తిస్మం తీసుకో పెళ్లి చేస్తాం, బాప్తిస్మం తీసుకో అది చేస్తాం. వాడికి ఏం తెలుసు? నాకు బాప్తిస్మం లేకపోతే పెళ్లి చేయరు. అంటే బాప్తిస్మంని ఎంత చులకన చేసేసారంటే అది లోకానికి హేళనగా చేసేసారు. అందుకే ఇక్కడ రాసినాడు కదా, ఇక్కడ 1 కొరింథీ చదవండి, 1 కొరింథీ మొదటి అధ్యాయం 18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఎలా ఉందంట? వెర్రితనంగా కనబడుతుంది. కారణం ఏంటంటే వాళ్ళందరూ బాప్తిస్మం పొందడానికి వచ్చారు. కానీ అక్కడ ఒకటి అన్నాడు, అసలు మీకు ఎవడు బుద్ధి చెప్పినాడు? ఎవరో బాప్తిస్మం తీసుకుంటూ వచ్చిన వాళ్ళు అలా అనవచ్చా? సత్యం చెప్పాలా, సత్యమో చెప్పాలా, దాచుకోకూడదు. అందుకని సత్యం బోధించాడు. ఏలియా యొక్క ఆత్మను కలిగిన వాడు, మామూలు మనిషి కాదు అతడు. ఏలియా యెజబెలుకే ఏం పుట్టించాడు? భయం పుట్టించాడు. అలాంటి గొప్ప ప్రవక్త అయినా, అలాంటి ఆత్మను కలిగిన వాడు ఎవరైనా? యోహాను గారు. యోహాను గారు సామాన్యమైన వ్యక్తి కాదు. చదవండి, యోహాను సువార్త. యోహాను సువార్తేనా? లేదు, లూకా సువార్త. రండి, యోహాను కాదు, లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా 1:17 వచనము 1 2 3 4 5వ లైన్. 17వ వచనం 5వ లైన్. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడయుండి, చాలు, గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను. ఏలియా యొక్క ప్రభుదూత చెప్తున్నాడు, ఆత్మయు శక్తి కలిగిన వాడు, సామాన్యమైన వాడు కదా. ఏలియా వెళ్ళాడు. ఎవరిని? అహాజ్యా మేడగది కిటికీ నుంచి పడిపోయాడు. పడిపోయి
ఆ దేవుని దగ్గర విచారణ మానేసి ఎక్రోనులో ఉన్నవా ఆ ఫిలిస్తీన్ల దేశంలో ఉన్న దేవత దగ్గరకు విచారణ కొరకే పంపించాడు. ఈ వార్త ప్రభు ఏలియాకు చెప్పేశాడు. అయితే ఏలియా ఇచ్చిన సమాచారం ఏంటి తెలుసా? నేరుగా వెళ్ళాడు రాజు దగ్గరకు. వెళ్ళేం చెప్పాడు తెలుసా? ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకుని నీవు ఎక్రోను దేవత అయిన బయలుజేబులు వద్దకు విచారణ చేయడానికి నీ సైన్యాన్ని పంపించావే, నీ వెక్కిన మంచం దిగి రాకుండా చేస్తావన్నాడు. ఎక్కడికి వెళ్ళండి? రాజు ముందుకెళ్ళి. భయపడేవాడు కాదు, చాలా ధైర్యవంతుడు. నీ వెక్కిన మంచం దిగి రాకుండా చేస్తావు. ఏమయ్యాడు? చచ్చిపోయాడు. అంతే. ప్రవక్త నోట మాట రాగానే ఏదైతే సెలవిచ్చాడో అంత ధైర్యంగా మాట్లాడతాడు. అలాగే యోహాను గారు కూడా చాలా ధైర్యంగా మాట్లాడే వ్యక్తి ఈయన. చూడండి 3వ అధ్యాయం లూకా సువార్త 3వ అధ్యాయం. ఏ యోహాను? ప్రకటన గ్రంథం యోహాను కాదు, ఈయన బాప్తిస్మిచ్చి యోహాను. చదవండి 7వ వచనం. అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జనసమూహమును చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడే. ఇక్కడ అంటాడు, ఉదయకాల సమయం మా ధ్యానం అదే. ఇక్కడేమన్నాడు? రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి ఎవడు చెప్పాడు? అసలే బుద్ధి ఉందా మీకు? ఏముందంటాడు? ఒక్కోసారి మనం అంటాం కదా, నీకు బుద్ధి ఉందా అని అడుగుతాం. అర్థమైందా? అసలు బుద్ధి ఎక్కడుందంట? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే ఏమై ఉన్నాయంట? గుప్తములై ఉన్నాయంట. దేవుని దగ్గరే ఉన్నాయి, ప్రభు దగ్గరే ఉన్నాయి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయని మరి చెప్తుంటాడు భక్తుడు. కనుక ఎక్కడంటే కొలస్సీలకు రాసిన పత్రిక 2:3 చదవండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే. బుద్ధి ఎవరి దగ్గర ఉందంట? ప్రభు దగ్గరే గుప్తమైంది. బుద్ధిమంతులు కావాలా? బుద్ధిమంతులు ఏం చేస్తారని తెలుసా? దానియేలు 12వ అధ్యాయం రాశాడు. ఏమన్నాడు? ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై నిరంతరము, అంటే నిత్యము ప్రకాశిస్తారు. టు సంబడి ఎవ్రీడే. ప్రతి దినము కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆకాశములో నక్షత్రముల వలె ప్రకాశిస్తారంట. ఎవరు వాళ్ళు? బుద్ధిమంతులైతే. ఇక్కడ అంటాడు యోహాను, మీకు ఎవడు బుద్ధి చెప్పాడయ్యా? సర్పసంతానమా, రాబో ఉగ్రతను. మరి అని సర్పసంతానం అంటే అపవాది పిల్లలారా, విషపూరితంగా విషముతో పుట్టిన వాళ్ళారా అని అర్థం. దానికి సర్పం విషం కదా. రాబో ఉగ్రత ఉంది, దానికి మరి రాబో తప్పించడానికి అసలే మీకు బుద్ధి ఎవడో చెప్పాడు? అసలే బుద్ధి లేని వాళ్ళు అందరూ కూడా. అప్పుడు అన్నాడు ఆయన, ఏమన్నాడు తెలుసా? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. బాప్తిసం పొందడానికి వచ్చారు, మీరు కూడా అంతే. ఆరాధించడానికి వచ్చారు, రొట్టెలో పాలు పొందడానికి వచ్చారు, చక్కగా పాటలు పాడతారు, చక్కగా కూర్చుంటారు, ఆలస్యమైనా కానీ ఆమెనన్న టైంకి వస్తారు. చాలా బాగుంది. కానీ నీలో మార్పు లేదు. నీలో మార్పు లేదు. వాళ్ళు బాప్తిసం పొందడానికి వచ్చారు, కానీ వారిలో ఏమీ లేదు. వాళ్ళ మనసు మారకుండా వచ్చారు. వాళ్ళ మనసులో ఏముంది? నా మనసులో ఏముందో చెప్తారా మీరు? నా మనసులో ఏముందో నేను చెప్పలేను, మీరు చెప్పలేరు. మీ మనసులో ఏముందో నేను చెప్పలేను. మన మనసులో ఎరిగిన వాడు దేవుడే, ఆయన చెప్తాడు. వారి మనసులో, వారి హృదయాలు ఎలాగ ఉన్నాయంట? అంధకారములో ఉండి వారి మనసులో దేవుని ఎరగకుండా, దేవునికి హృదయం ఇవ్వకుండా, జీవితాలు మార్చబడకుండా యోహాను గారు బాప్తిసం ఇస్తున్నాడు, తీసుకోవాలి, వచ్చేసారంతే. కానీ ఈ ప్రవక్త లేక ఈ బాప్తిసం ఇచ్చి యోహాను సామాన్యమైన వాడు కాదు. ఏలియా యొక్క ఆత్మశక్తి కలిగిన వాడు. ఆ శక్తితో ప్రభు చూపించాడు. వాళ్ళందరూ కూడా మారు మనసు లేకుండా బాప్తిసం కోసం వచ్చారని. అందుకే మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. ఇక్కడ కూడా ఈ ప్రకటన గ్రంథంలో మారు మనసు పొందడానికి చక్కటి అవకాశం దేవుడు ఇచ్చినాడు తుయతైర సంఘానికి. కానీ అదేం చేయలేదంట. ఏం చేయలేదు?
చదవండి ఆ మాట. మారు మనసు ఎన్ని పర్యాయాలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తుయితైర సంఘంలోనే కాదు, మన సంఘంలో కూడా ఎన్నిసార్లు మాట్లాడినాడు దేవుడు. సమయానికి రా, ఆరాధన చేయి, నీ బిడ్డలను తీసుకురా, నీవురా, మరి కుటుంబం అంతా మందిరంలో ఉండండి, క్షేమంగా ప్రభుని ఆరాధన చేయండి అని ఎన్ని పర్యాయాలు వినుంటావు. కానీ ఈరోజు వరకు కూడా దేవుని మాటను పెడచెవి పెడుతున్నావు అంటే నీలో మారు మనసు లేదు. నీకు అర్థమైందా? నీలో ఏమి లేదు, ఏం లేదు చెప్పండి. మారు మనసు లేదు. అసలు నీలో మారు మనసు ఉంటే నీ కుటుంబానికి మారు మనసు ఉంటుంది. ఏం చెప్తుంది వాక్యం? మొదట నీవు రక్షించబడితే నీ రక్షణ ద్వారా ఏమవుతుందట, నీ ఇంటి వారు కూడా మార్పు చెంది. నీలోనే నీ బ్రతికే మారలేదు, నీవే ఇంకా నీ ఇంటి వారు ఎలా రక్షించబడతారు, ఎలా ప్రభునందు విశ్వాసం ఉంచుతారు? అందుకే ఆ జైలర్తో అన్నారు, ఎవరు? పౌలు శీల ఏమన్నారు? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు రక్షించబడతావు, నీ ఇంటి వారు. నీలో మార్పు రావాలా? నీలో మార్పు రాకుండా నీ ఇంటి వారికి మార్పు రాదు. అర్థమైందా? నీ ఇంటి వారిని నీవే పాడు చేసుకుంటున్నావు, నీ బిడ్డలు నువ్వే పాడు చేసుకుంటున్నావు. నీకు ఇప్పుడు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది నీకు? ఎప్పుడు అర్థమవుతుంది? ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. అగ్నిగుండములో యాతనకరమైన స్థలంలోకి వెళ్ళే వరకు కూడా ధనవంతునికి అర్థం కాలే. అరుస్తున్నాడు, పాతాళంలోని కేకలు వేస్తున్నాడు, అయ్యో తండ్రి అయిన అబ్రహామా. అబ్రహాముని పిలిచాడు. ఏమిరా? అబ్రహాము చెవియొగ్గాడు. లేదు, ఒక 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళ కోసం లాదన పంపించవచ్చు కదా, వాళ్ళు యాతనకరమైన స్థలంలోనికి. లేదు. అబ్రహాం గారు అన్నాడు, ఏమన్నాడు? మళ్ళా వెళ్ళడానికి అవకాశం లేదు, భూమి మీద ఇంకా భక్తులు ఉన్నారు, వాళ్ళు చెప్పే మాట వింటే కనుక నీ సహోదరులు మారుతారు, లేకపోతే వాళ్ళు కూడా నీ చెంతకే వస్తారు. తెలీదు నీకు? ఈ లోకంలో నిన్ను దేవుడు నీ ఇష్టానుసారంగా నిన్ను బ్రతికించడం కొరకే నిన్ను దేవుడు ఏం చేయలేదు, నిర్మించలేదు. నువ్వు దేని కొరకంటే దేవుని చిత్తమును మనం నెరవేర్చాలి, దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి. అందుకే దేవుని దూతలు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత, అంటే ఆయన పుట్టిన వెంటనే ఆ పరలోక సైన్య సమూహం అన్నాడు. అక్కడ సైన్యం దిగిపోయిందంట. పరలోకంలో ఉండే ప్రభుదూతలు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని డే అండ్ నైట్, అంటే మానక రాత్రి లేదు పగలు లేదు, ఆయన్ని ఆరాధించే దూతలు భూమి మీద దిగి ఈ విధంగా ఆరాధన చేశాయి. ఏమని ఆరాధన చేశాయి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలిగినగాకని ప్రభుని ఏం చేశారంట? ఎవరికి సమాధానము? ఆయనకిష్టులకు, ఆయనకి ఇష్టమైన వారికి. ఆయనకి ఇష్టమైన వారు ఎవరు? ఆయన చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చిన వారు, ఆయన కొరకు బ్రతికేవాళ్ళు, ఆయన కొరకు జీవించేవాళ్ళు. అందుకోసమే దేవుడు అవకాశాలు ఇస్తాడు, ఆ అవకాశాలు దాటి పెట్టుకోకూడదు. కొన్ని సిగ్నల్స్ కూడా దేవుడు ఇస్తాడంట. నిన్న ఒక దేవుని దాసు ద్వారా ఆ యొక్క మర్మాలు వింటూ వచ్చాం. కొన్ని సిగ్నల్స్. ఏంటి ఆ సిగ్నల్స్ అంట? ఏంటి ఆ సిగ్నల్స్? ఏంటి? యాక్సిడెంట్ అయ్యింది, నువ్వు బ్రతికావు, నీ మరణము దగ్గర ఉంది, జాగ్రత్త. ఇప్పుడైనా నువ్వేం చేయాలా? నీ జీవితం మార్చుకో. హార్ట్ అటాక్ వచ్చింది, నువ్వు బ్రతికావు, అది ఒక సిగ్నల్ అంట. అదేంటిది? ఒక సిగ్నల్ ఇస్తాడంట దేవుడు. ఇప్పుడైనా నీ జీవితం మార్చుకో. దాని ద్వారా దావీదేమన్నాడు? శ్రమలు మేలుకే, చాలా కష్టమైన బాధ వచ్చింది, అదొక సిగ్నల్. ఇప్పుడైనా జీవితాన్ని మార్చుకో, లేకపోతే దేవుడే ఆ దీపస్తంభాన్ని తీసేస్తాడు, ఇంకా అవకాశం ఉండదు. కొన్ని సిగ్నల్స్ దేవుడు మనకిస్తాడంట, హెచ్చరికలు. దాని ద్వారా నీ జీవితాన్ని మార్చుకుంటావేమో అని. మార్చబడకపోతే ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ చూడండి, బహుశ్రమల పాలు చేస్తానంటాడు. 22వ వచనం. మంచం పట్టించేస్తాడు, జబ్బు మనిషిలా చేస్తాడు నిన్ను, నీకు ఇంక స్వస్థత ఉండదు. ఎవరైతే మార్పు చెందరో, ఎవరైతే జీవితాలు మార్చుకోరో వారు ఎక్కడ పడతారంట? మంచం పడతారంట. తర్వాత అయ్యో మారు మనసు పొందబోతే ఆ క్రియల విషయమై శ్రమల పాలు చేస్తాడు. తర్వాత
అది ఎవరిని చెప్తాడంట? ఎవరి పిల్లల్ని చెప్తాడంట? ఎడ్డేమో యెజబేలు. యెజబేలు సంతానం ఇదంతా కూడా. అంటే యెజబేలు యొక్క తప్పుడు సిద్ధాంతాలు. అంటే మీ ప్రవక్త కాపోయినా, గత వారం మనం విన్నాం కదా, ప్రవక్తనని చెప్పుకొని తప్పుడు బోధలు చేసి యెజబేలు. పేరుకి మాత్రమే ఆహాబు రాజు, నడిపించేది ఎవరు? యెజబేలు. ఒక న్యాయమైన మనిషిని, భక్తిగల మనిషిని ఏం చేసింది? చంపమని ప్రేరేపించింది, చెప్పింది భర్తకు. భర్త ఏం చేశాడు? ఆర్డర్ ఇచ్చేసినాడు, హత్య చేయమని హత్యకు అనుమతి ఇచ్చేసాడు. అంటే ఇలాంటి యెజబేలు యొక్క పిల్లలు, అంటే యెజబేలు త్రోవలో నడిచే వాళ్ళు, వారందరూ కూడా దాని పిల్లలే. దాన్ని ఏం చేస్తారంటున్నాడు? పిల్లలను చంపుతాడంట. జాగ్రత్త, పెద్దలు కాదు ఇక్కడ. ఉదాహరణకు మీ మీద పెట్టుకోవడం ఎందుకు, నా మీదే పెట్టుకుంటాను. నా కాలం ముందే నా బిడ్డలు చనిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఏమంటాం మనం? అయ్యో నువ్వుండి నేను చచ్చిపోతే ఎంత బాగుండు అనుకుంటాం కదా. ఎవరికి వచ్చిందంట మరణము? జాగ్రత్త. బహుశా ఒకవేళ దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడేమో, ఇంకా నీ పిల్లలను లేక నీ ఇంటి వారిని రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, నీకుండే స్వేచ్ఛను బట్టి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో. దేవుడు చక్కటి సమయాలు మనకి ఇచ్చాడు. వాటిని మనం ఏం చేయాలా? ఆ ఇచ్చిన సమయంలో సద్వినియోగం చేసుకొని, జీవితం మార్చుకొని, కుటుంబాన్ని కట్టుకోవాలా దేవుని యొక్క వాక్యం ద్వారా. ఇంకేమన్నాడు చూడండి. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. దాన్ని వివరించాలంటే చాలా ఉంది. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. అయితే వాస్తవానికి తుయతైరులో ఉన్న సంఘములో యెజబేలు బోధను పాటించిన వారు కొందరున్నారు. అర్థమైందండి? అందరూ కొంతమంది ఉన్నారు. యెజబేలు యొక్క బోధలను పాటించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారు ఏం చేస్తారంట? సాతాను యొక్క 24 వచనం చదవండి. 24 వచనం. అయితే తుయతైరులో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైన మరి ఏ భారమునో పెట్టారు. ఇక్కడ అంటాడు యెజబేలు యొక్క బోధను అంగీకరించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాంట్లో అందరూ లేరు, కొంతమంది ఉన్నారు. అయితే కొంతమంది ఏం చేస్తారంట? సాతాను యొక్క గూఢమైన సంగతులు వారు ఏం చేస్తారంటే అండి, వాటికి దూరముగా ఉంటారంట. కారణం ఏంటంటే వారు రక్షించబడ్డారు, ఆ ప్రభు చేత వారు అభిషేకించబడ్డారు. చదవండి. అందుకే వారికి ఆ గ్రహింపు ఉంది. కొరింథీయులకు రాసిన లేక మొదటి యోహాను 2:27, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. మీరు పొందిన అభిషేకము ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించిన ప్రకారం, ఆయన బోధించిన ప్రకారం ఆయనలో మీరు నీళ్లు చూచున్నారు. ఆయన అభిషేకించుకున్నాడు. పైన మనం చూస్తాము 26వ వచనం, మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. మోసం చేసేవాడు ఉన్నాడు, అపవాది. గూఢమైన సంగతులు. గూఢమైన సంగతులు అంటే తట్టుకోలేనివి, అంటే తెలియలేనివి. గూఢం అంటే కొన్ని తెలియని, రహస్యమైనవి కదా. అలాంటి సంగతులు సాతాను యొక్క యుక్తులను కనిపెట్టి వెళ్ళు. కారణం ఏంటి? ప్రభులో ఉన్నారు, ప్రభు చేత రక్షించబడ్డారు, ప్రభు చేత వాళ్ళు అభిషేకించబడ్డారు. ఎవరైతే ప్రభువుకు హృదయం ఇస్తారో, పాత వాటిని పారద్రోలి ముందున్న ప్రభు వైపు చూస్తారో, వారిపై దేవుని యొక్క అభిషేకము ఉంటుంది. దేవుడు వారిని అభిషేకించుకుంటాడు, దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడు. అలాగే ఈ తుయతైరులో కొంతమంది సభ్యులు ఉన్నారు. వారు సాతాను యొక్క మరి క్రియల కొరకు లేక సాతాను యొక్క ఘోరమైన సంగతులకు వాళ్ళు దూరంగా ఉన్నారు. మరి నీవి జీవితంలో కూడా నీవు అభిషేకించబడిన దానివైతే, అభిషేకించబడిన వాడవైతే సాతాను యొక్క సంగతులను గ్రహించి ఎలా ఉంటా
సాతాని యొక్క మారువేషాలకు దూరముగా ఉంటాం. కానీ ఈనాడు ఏమవుతుంది, మన జీవితమో దగ్గర అయిపోతున్నాం కదండి. సైతానికి ఎక్కువ చోటిస్తున్నాం. అర్థమైందా? సైతానికి ఎక్కువ చోటిస్తున్నాం. దేవుని సమయం ఇది. దేవుని సమయంలో ఎందుకు వృధా చేస్తావు? ఒక్క నిమిషం కూడా పాడు చేయకూడదు. అర్థమైందండి? దేవుని సమయాన్ని ఒక్క నిమిషం కూడా నువ్వేం చేయకూడదు, పాడు చేయకూడదు. ఉద్యోగాలు చేసే చోట గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఒకటి తీసుకొచ్చినాడు. ఏంటంటే సమయానికి అక్కడ ఒక ఎఫ్ఆర్ఎస్ అని ఉంటుంది, అది పడిపోవాలి. అది పడకపోతే కొంత గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది, ఇస్తారు కొంత. అస్తమాట ఎవరది పడకపోతే వాళ్ళు ఏం చేయాలా, సైన్ చేసి చెప్పాలా, ఒక లెటర్ రాయాలా, ఎందుకో నీకు ఆలస్యం అవుతుంది. జీతం హోల్లో కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ లోకములో ఒక ఉద్యోగానికే నీకు అంత రూల్స్ ఉంటే, మరి సమస్తము దేవుడిచ్చాడు కదా, ఆరోగ్యం ఇచ్చినాడు కదా, నేను నడిపిస్తున్నాడు కదా, మరి దేవునికి ఎందుకు భయపడవు? దేవుని సన్నిధిని ఎందుకు ప్రేమించవు? దేవుని సన్నిధికి ఎందుకు సమయానికి రాలేకపోతున్నావు? అంటే ఇక్కడ అడిగేవాళ్ళు లేరు కదా. ఆ పాస్టర్ గారు ఏదో రోజు పాడే పాట ఏంటంటాడు, సమయానికి రండి, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, అంతే. పేడ చెవి పేటక త్వరపడి వాచి రక్షణ పొందండి, రక్షణ పొందండి. పెడచెవి పెట్టకూడదు, పెడచెవి పెట్టకూడదు. దేవుని మాటలు యథార్థమైన మాటలు. మరి పరమరాజు కదైనా, ఆయన సమస్తమును ఏలే దేవుడి కదా, ఆయనకి ఎంత మనం ప్రాధాన్యత ఇస్తున్నాం? ఈ వాక్యం ద్వారా మనకు మనమే పరీక్షించుకోవాలి. మారు మనసు పొందనొల్లకపోయింది. మారు మనసు పొందనొల్లకపోతే దాని పిల్లలను చంపుతానన్నాడు. వారికి ఏమైనా క్షేమం ఉంటుందా? పోనీ బహుశ్రమల పాలు చేస్తాడంట. అర్థమైందా? ఏమవుతుంది? బహుశ్రమల పాలు. లోనేదో చిన్నదే అనుకుంటా, అది క్యాన్సర్ అయిపోతుంది. ఇంకేం ఉండదు, ఇంకా నీకు అవకాశం ఉండదు. నో చాయిస్. నీకు ఇంకా అవకాశం లేదు, ఛాన్స్ లేదు. అర్థమైందా? అది భయంకరమైన పండు. ఆనాడు ఏదేనిలో ఆ కొరుకు పండు కొంచెము ప్రారంభమైంది, ప్రపంచమంతా చుట్టింది. మీకు అర్థమైందండి? క్యాన్సర్ పండు ఎలా ప్రారంభమవుతుంది? చిన్నగా ప్రారంభమవుతుంది, అది పెద్దగా ప్రబలించి ప్రాణానికే ముప్పు తెస్తుంది. కనుక ఈ తూయితేరులో ఉన్న సంఘస్థులు కొంతమంది ఈ అభిషేకము అంటే దేవుని వాక్యం ద్వారా అభిషేకించబడి వారు ఎలా ఉన్నారంటే సైతాను యొక్క ఘోరమైన సంగతులకు, యెజబెలు యొక్క తప్పుడు బోధలకు వారు దూరంగా ఉన్నారు. దూరంగా ఉండి ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నారంట. అదే చెప్పినాడు ప్రభు. చూడండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చదవమ్మా మాట. నేను వచ్చే వరకు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకును. ఏమన్నా? ఎలా పట్టుకోవాలంట? నెమ్మదిగా అన్నాడా? ఎలా పట్టుకోమన్నాడు? గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా అంటే వదలకూడదన్నమాట. నేను వచ్చే వరకు. ప్రభు రాబోతున్నాడు. ప్రభు ఏం చేస్తాడో చెప్పినాడు. ఎప్పుడు దూతలు చెప్పినారు. ప్రభు మరి భూమి మీదకి మనిషి కుమారుడుగా వచ్చి ఆయన ఏం చేసినాడు? చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మరల ఎన్ని దినాలు భూమి మీద ఉన్నాడంట? మేము చిన్న దినాలు 30 దినాలు ఉన్నాడా? 33 దినాలు ఉన్నాడా? నేను ఎన్ని దినాలు చనిపోయిన తర్వాత అని అడిగాను. 40 దినాలు ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడు ఆయన? 33 సంవత్సరాలు ఉన్నాడంట. మళ్ళాని ఈయన కోసం ఉంటాడు అక్కడ 40 దినాలు. ఎన్ని దినాలు? 40 దినాలు. 40 దినముల తర్వాత వారందరినీ కూడా బేతనీకి తీసిపోయినాడు. బేతనీ చాలా ఇష్టమైన ఊరు ఆయనకి. ఎందుకంటే బేతనీలో కుష్ఠరోగులు ఉన్నారు, బేతనీలో లాజరు లేపబడ్డాడు. బేతనీలో అత్తరు వాసన ఇల్లు చాలా ప్రాముఖ్యత ఉంది బేతనీకి. అక్కడికి తీసిపోయినాడంట. బేతనీ వరకు వారిని తీసిపోయి ఒక ఎత్తైన ఆ పర్వత శిఖరం మీద ఉండి వారందరూ చూచుండగానే పరలోకానికి అని వెళ్ళిపోయాడు. ఆరోహణమై మేఘాలు వచ్చినాయని తీసిపోయాయి.
వీళ్ళు అలాగే చూస్తున్నారంట. అలాగే చూస్తుంటే మరలా వీళ్ళ కోసము దూతలు వచ్చినాయంట. పరలోకం నుంచి ఏమొచ్చాయి? ప్రభు దూతలు వచ్చాయి. ఏం చూస్తున్నారు అక్కడ మీరు అని అడిగినారు. ప్రభు వెళ్ళిపోతున్నాడు కదా అంటే దూతలు చెప్పినారంట, ఆయన ఎలాగైతే వెళ్ళాడో అలాగే మరలా ప్రభు బ్రతికుండగా చెప్పాడు, వారితో ఉండగా చెప్పినాడు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు దూతలు చెప్పారు. ఆయన ఎలాగైతే వెళ్ళాడో, ఎలా వెళ్ళాడు? ఆయన మేఘముల మీద ఆకాశమండలంలోకి ఏం చేసినాడు? ఆయన కొనుపోబడ్డాడు. కనుక ఆయన ఎలాగైతే వెళ్ళాడో పరమండలానికి వెళ్ళిపోయాడు, మరలా అలాగే వస్తాడని ప్రభు దూతలు చెప్పారు. కనుక ఇదే మాట ఇప్పుడు ప్రభు ఏమంటాడంటే ప్రకటన గ్రంథంలో యోహాను గారి ద్వారా రాయిస్తున్నాడు ఇవన్నీ. ఆ పద్మశ్రు దీపంలో ఉన్న 90 సంవత్సరాల వృద్ధుడు ఏం చేస్తున్నాడండి? ఈయన మాటలు 95 సంవత్సరాల వృద్ధుడు, 90 కాదు 95 సంవత్సరాల వృద్ధుడు ఈయన. అప్పటికే 95 ఇయర్స్ వచ్చేసాయి. ఈయన చెప్పే ప్రతి మాట కూడా ఆయన ఏం చేస్తున్నాడు? జాగ్రత్తగా రాస్తూ ఉన్నాడు, పుస్తకంలో రాస్తూ ఉన్నాడు. ఆయన పుస్తకంలో రాస్తున్నాడు. అయితే ఆయన అన్నాడు ఇక్కడ, నేను త్వరగా వచ్చుచున్నాను. ఏమన్నాడు చెప్పండి? నేను త్వరగా వచ్చుచున్నాను, కనుక నేను వస్తున్నాను కనుక నీకు కలిగిన దానిని నువ్వు ఎలా చేయాలా? నువ్వు గట్టిగా పట్టుకోవాలి. నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. నేను వచ్చేస్తున్నాను కనుక నీకు కలిగిన దాన్ని నువ్వేం చేయాలా? గట్టి. ఏం కలిగినారు వీళ్ళు? ఏం కలిగినారు? అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు యోహానులు అంటారు, ఆ యొక్క భిక్షం అడిగేవాడిని, పుట్టినది వాళ్ళకు కుంటివాడైన మనుషుడు అక్కడ ఉంటాడు శృంగారమైన దేవాలయం దగ్గర. వీళ్ళని భిక్షం అడిగినాడు. వాళ్ళు అన్నారు, నీవు ఆశించిన రీతి వెండి బంగారాలు మా యొద్ద లేవు. ఇది మనకు తెలిసిన వాక్యమే. కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నాం, కావాలా? వాడేమన్నాడు? సరే, వెండి లేకపోయినా బంగారం లేకపోయినా అదే కదా మరి కరెన్సీ. వెండి బంగారం లేకపోతే ఏం చేయాలా? పోవయ్యా, ఏమీ లేవు కదా అని చెప్పాలా. కానీ వాడంతకన్నా తెలివైనోడు, ఏమీ లేకపోయినా పర్లేదు, ఏదో కలిగి ఉందన్నారు కదా, అదే మాకు ఇవ్వండి. అప్పుడు వారు ఏం చేసినారు తెలుసా? నజరేయుడైన యేసునామం. వారు కలిగింది అని చెప్పండి. ఏం కలిగారు వాళ్ళు? పేరు కాదు, యేసు ప్రభుని కలిగినారు వాళ్ళు. ప్రభువుని కలిగిన వారు వాళ్ళు. ప్రభువే వాళ్ళ ఆస్తి. ప్రభువు యొక్క పేరుని బట్టి వాడిని ఏం చేశారు? స్వస్థపరి. సరే, ఇప్పుడు మరి ప్రకటన గ్రంథంలో అంటాడు, నేను వస్తాను, నేను త్వరగా వస్తాను, మరి పరమండలం నుంచి వస్తాను, వచ్చేసరికి నీకు కలిగిన దాన్ని ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలి. ఆనాడు తుయితైర సంఘానికే కాదు, ఈరోజు శాలేంలో ఉంటున్నా నీకు నాకు కూడా అదే చెప్తున్నాడు ఆయన. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నాము. నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడచెదవేమో జాగ్రత్త పడు, జార విడచెదవేమో జాగ్రత్త పడు. గట్టిగా పట్టుకోవాలి. లూజుగా పట్టుకుంటే ఏమైపోతుంది? అది జారిపోతుంది. అందుకే సండే స్కూల్ సాంగ్ ఉంటుంది, సారి మీద నన్ను సారి సరికనే పాట. సారి మీద నన్ను సారె సారెకు జారిపోవచున్న కరుణ చూపుమా, నీలో మంచి రూపం నాలో ఏర్పడా, మలాచి చేయుమా మంచి పాత్రగా. సారి మీద నన్ను జారిపోతున్నానయ్యా, నేను జారిపోకుండా, నేను పడిపోకుండా ఏం చెయ్యి? నన్ను మలచి చెయ్యి. ఎలాగా? మంచి పాత్రగా. దేవుడు మరి నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అన్నాడు. పేతురు యోహానులు అయితే ప్రభును పట్టుకున్నారు. అర్థమైందా? మరి ఇక్కడ మనమేం పట్టుకోవాలా? మనం కూడా ప్రభునే పట్టుకోవాలా. ఎవరిని పట్టుకోవాలా? చదువుదామా రండి. ఎక్కడంటే ప్రకటన 1 పేతురు 5:12 చదవండి. 1 పేతురు 5:12 త్వరగా తీసిన వాళ్ళు ఎవరైనా త్వరగా చదవని.
ఆ, ఈ సత్య కృపలో నిలకడగా ఉండు అన్నాడు ఇక్కడ. మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను, ఇది ఏ దేవుని సత్యమైన కృప. ఇది ఏం చెప్పండి, ఏం పట్టుకోవాలంట? దేవుని సత్యమైన కృప. సత్యమైన కృప, సత్యం, యథార్థం. అర్థమైందా? సత్యం అనగా దేవుని యొక్క వాక్యం, వాక్యమే సత్యం, సత్యమే దేవుడు. మీకు అర్థమైందా? వాక్యమే యోహాను సువార్త 17:17 అంటాడు. 17:17 ఏమన్నాడు? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. యోహాను సువార్త 1:1 అన్నాడు. ఏమన్నాడు? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఎవరు? ఇప్పుడు వాక్యము సత్యమైతే సత్యమైన వాడెవరు? దేవుడే. సత్యము వాక్యం అయితే వాక్యము దేవుడే. సత్యము వాక్యం అయితే వాక్యము దేవుడు. అయితే ఇప్పుడు సత్యకృప యందు నిలకడగా ఉండండి. హెచ్చరిక ఇది. ఇదే మీకు హెచ్చరిక. హెచ్చరిక అంటే చెప్తారు, ఆ జాగ్రత్త, ఆ చేపలకు వేటలకు వెళ్ళొద్దు, ఇదొక హెచ్చరిక జారీ చేస్తున్నాం. 3 నెంబరు జెండా పెడుతున్నాం అక్కడ. చెప్తారు కదా, ప్రమాద హెచ్చరిక, ఇలాంటివి ఉంటాయి. కనుక హెచ్చరిక చేసినాడు ఇక్కడ. ఏమన్నాడు ఇక్కడ? సత్యకృపయందు నిలకడగా ఉండండి. సత్యకృప ఏముందాక అక్కడ అలా చదువుతున్నారు? ఏముందో చెప్పండి. ఇంత సించుకుని మీకోసం ఎంతో చక్కగా వాక్యం బోధిస్తుంటే దిక్కులు చూడబోకండి. ఎందుకంటే నేను చూసి సహించుకోలేను. మీరు నా కోసం బాధపడినా పర్లేదు, నన్ను తిట్టుకున్నా పర్లేదు, నేను చూచి సహించుకోలేను. అది నేను నేర్చుకున్నది. అది అలా మీరు కూడా ఉండాలని, అది మీరు కూడా చక్కగా క్రమంగా ఎదగాలని. దిక్కులు చూడబోకండి, బయటికి చూడబోకండి, వాక్యం మీద మనసు పెట్టండి. సత్యకృప ఏంటి చెప్పండి? అది సత్యకృప. సత్యకృప అనగా దేవుడే. ఇంకా మీకు క్లారిటీగా చెప్తాను. హెబ్రీ 4:14 చదవండి. హెబ్రీలు రాసిన పత్రిక ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టదాం. అర్థమైందండి? యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు ఎవరుకున్నారు? మన కోసమే ఈ ప్రధాన యాజకుడు. కంటిన్యూగా ఉండే ప్రధాన యాజకుడు అయితే ఏడాదికి ఒకసారి ఏం చేసేవాడు? ఆ రక్తము పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి తన కొరకును ప్రజల యొక్క ఆజ్ఞాకృతముల కొరకే ఏం చేసేవాడు? రక్తాన్ని సమర్పించేవాడు. అయితే ఈ ప్రధాన యాజకుడైతే ఓన్లీ వన్ టైం, ఒక్కసారే ఏం చేశాడంటే అండి, ఆయన రక్తము ద్వారా, ఆయన రక్తం ఇచ్చి పరిశుద్ధ స్థలములో ప్రవేశం మనకిచ్చాడు. పరిశుద్ధ స్థలంలో కూర్చునే భాగ్యం మనకి ఇచ్చినాడు. అందుకే ఈయన ఏమయ్యాడు చెప్పండి? యాజకులలో ప్రధానమైన వాడు. అర్థమైందా? ప్రధానమైన యాజకుడు. యాజకుడు పని ఏంటి? సేవ. ఏం చేస్తాడు? పరిచర్య. అర్థమైందా? సేవా పరిచర్య చేస్తాడు. కనుక ఈ ప్రభువు మరి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడైనా, నీకు నాకు సరిపోయినవాడు. అర్థమైందండి? నీకు నాకు సరిపోయిన వాడైనా, చాలినవాడు. కనుక ఈయనను మనం ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలా? గట్టిగా పట్టుకోవాలి. ఒకవేళ విడిచిపెట్టావా అని వెళ్ళిపోతాడు. చూడండి, యాకోబు గట్టిగా పట్టుకోకపోతే వెళ్ళిపోతాడు. యాకోబు గారికి అర్థమైపోయింది, ఈయన గట్టిగా పట్టుకోవాలా. ఎంత గట్టిగా పట్టుకున్నాడో చెప్తారా? ఎంత గట్టిగా పట్టుకున్నాడో? ఒకవేళ కొడితే వదులుతాడేమని కొట్టాడు కూడా ఆయన. ఎవరిని? పట్టుకున్నందుకు యాకోబు గారిని ఆయన ఏం చేశాడు? కొట్టాడు. కొట్టినా కానీ ఏం చేయలేదంట. అమ్మో, ఇది చాలా మొండిఘట్టం, ఇది మామూలు మనిషి కాదు ఈయన.
అంటే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఒకవేళ ఎక్కడన్నా నువ్వు జారిపోతావేమని కొన్ని పర్యాలు నిన్ను కొడతాడు దేవుడు. ఇందాక చెప్పినాను కదా, సిగ్నల్స్ ఇస్తాడు దేవుడు. వాటి ప్రకారం ఆ కొట్టిన దెబ్బకి నువ్వు సెట్ అయితే పర్లే, సెట్ కాకపోతే నీ పరిస్థితి ఏంటి? మీకు అర్థమైందా నేను చెప్పేది? కొట్టిన దెబ్బకి మీరు సెట్ అయితే పర్లే. యాకోబు సెట్ అయ్యాడా, సెట్ అవ్వలేదా? ఎలా సెట్ అయ్యాడు? కొట్టినా కానీ నేను దెబ్బలు పడతాను పర్లే, కానీ నీ ఆశీర్వాదం నాకు, నేను విడిచిపెట్టను. అంటే నీ ద్వారా నీ అంటే ప్రభువు కొరకు, అంటే ప్రభువు దగ్గరికి వెళితే ప్రభువును పట్టుకుంటే దెబ్బలు పడతాయా? నువ్వు ఉంటావా? మాట అంటేనే ఓర్చుకోలేవు కదా. నన్ను ఇలా అంటాడా ఈ సేవకుడు, ఏదో చెప్తున్నాడు, వీడి బతికెవడో తెలియదు, వీడెవడో తెలియదు. ఎన్ని చదువుతావో మనందరి బతుకులు దేవుడు తెలుసు. అర్థమైందా? నీ బ్రతుకు తెలుసు, నా బ్రతుకు తెలుసు. ఎవరు ఎలా ఉన్నారో దేవుడు నిర్ణయించాలి, కానీ నీవు నిర్ణయించడానికి సరిపో. అర్థమైందా? వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తేనే నువ్వు తట్టుకోలేవు. అంటే దేవుని పట్టుకోవడం అంటే దెబ్బలు ఏం పడతాయంటండి? దెబ్బలు పడతాయంట. దెబ్బలు పడితే నువ్వు ఊరుకుంటావా? మాట అంటేనే నీలో సహనం ఉండదే. కానీ యాకోబు గారికి దెబ్బలు పడినా కానీ ఏం చేశాడు? గట్టిగా పట్టుకున్నాడు. అలాగే పౌలు శీలకు దెబ్బలు పడినా కానీ ఎలా ఉన్నారు? వాళ్ళు పారిపోలేదు. ఏం చేయాలి? వాళ్ళు చెరసాల తలుపులు తెరవబడ్డాయి, వాళ్ళ సంఖ్యలు ఊడిపోయాయి. ఏం చేయాలండి? ఖైదీలు ఏం చేయాలా? పారిపోతే ఎంత బాగుంటుందో వాళ్ళకి, ఎంత స్వేచ్ఛ. ఎక్కడికో పోతారు, అనుమానం వెళ్ళిపోతే కనపడరు, ఇంకెవరికి ఏదో పక్క వెళ్ళిపోతారు. సముద్రాలు దాటి వెళ్ళిపోయారంటే ఈ ప్రభుత్వం కూడా ఏం చేయలేదు, ఇంకా పారిపోవాలా. కానీ పేతురు, పౌలు, శీలలు ఏమైపోయారంట? పారిపోయినారా? వారి మీద ఏం పడ్డాయి? దెబ్బలు పడ్డాయి. చాలా దెబ్బలు కొట్టేశారు వాళ్ళు, రక్తములతో. అర్ధరాత్రి వేళ ఎవరంట చూడండి, ఏడవలేక నవ్వునారన్నమాట. అర్థమైందా? ఏడవలేక నవ్వారంటారు చూడండి. అలాగా వీళ్ళ సంతోషం అంట, పాటలు పాడుతున్నారంట. బహుశా ఏ పాట పాడు ఉంటారండి, నేను ఇది అనుకుంటాను. ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, నేడే యేసును ధాకురమ్ము. ఈ సంతోషం నీకు కావాలంటే ఖైదీలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటమ్మా వీళ్ళు ఎలా పాడుతున్నారు? ఈ సంతోషం నీకు కావాలంటారేంటి? దెబ్బల సంతోషం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలంట? దెబ్బలు పడాలంటే చెప్పరేంటండి, మీరు చెప్పాలా? దెబ్బలు పడాలంటే ఎక్కడ రావాలా? నేను దెబ్బలు పడాలంటే మీరు చెప్పండి, దేవుని దగ్గర రావాలని. దెబ్బలు పడాలంటే రావట్లేదు. మీరు వస్తాయి కదా, మీకు పడద్దు దెబ్బలు ఎందుకు పడాలా మీకు? అర్థమైందా? మీరు దెబ్బలు పడలేదు కనుక అలా ఉన్నారు. పడితే తెలుస్తుంది. అర్థమైందా? మీకు దెబ్బలు వద్దు. అర్థమైందా? నిజమైన విశ్వాసికి దెబ్బలు పడాలా. నిజమైన విశ్వాసి ఏం పడాలా? ఏం పడాలో చెప్పండి. మరి మీరు డూప్లికేట్ విశ్వాసులేమో, పడలేదు ఇంకా మీకు కదా. దెబ్బలు పడాలా. 118వ కీర్తనలో ఏమన్నాడు? చదవండి. 118వ కీర్తన గ్రంథము రావాలా? నోటి మాట రావట్లే. దెబ్బలు కావాలంటే యేసుప్రభు దగ్గర రావాలన్న మాట మానేశారు, చెప్పలేకపోతున్నారు వీళ్ళు. మీ నోటంట మాట రావట్లే. 118 ఎన్నో వచనమంటే 18వ వచనం. కఠినముగా శిక్షించను కానీ ఆయన శిక్షిస్తాడు కానీ మరణానికి తీసిపోడు, ఆయన చంపడు. అర్థమైందా? శిక్ష అర్థమైందా? శిక్షణ ద్వారా నేనేం చేస్తాడు? సరైన దారికి తీసుకురావాలని ఎంతో ఆశపడతాడు. దెబ్బలు పడాల. ఇంకో మాట రాసినాడు చూడండి. భక్తుడు ఈ కీర్తన గ్రంథంలో మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉంటే చెప్పండి. నీతిమంతులు కొట్టుట నాకు తైలాభిషేకం. కీర్తన గ్రంథంలోనే ఉంటుంది, అధ్యాయం చూడండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అంటాడు.
ఎవరికన్నా కనపడితే చెప్పని పర్లేదు, లేదా నేనే వెతుకుతాను, ఆ మాట మీకు చూపిస్తాను. 141 కీర్తన గ్రంథం 141 5వ వచనం. నన్ను కొట్టుట నాకు ఉపకారం. ఎవరు కొట్టుట ఉపకారమో? ఎవరు కొట్టాలా? నీతిమంతుడు ఎవరు? మనమేనా? కానీ బోర్డులు మాత్రం పెట్టేస్తారు చచ్చిపోయిన తర్వాత. ఏమని? నీతిమంతుని అంటే సంవత్సరం తర్వాత ఏం పెడతారు? నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా. నీతిమంతుడా? నీతిమంతుడు ఎవరండి? మచ్చ, డాగు, పాపము లేనోడు దేవుడు అక్కడే. ఆయనే నీతిమంతుడు. పిలాతు భార్య అంది, నీవా నీతిమంతుని జోలు పోవద్దు. అయ్యో, ఆ శతాధిపతి అన్నాడు, ఈయన నిజముగా నీతిమంతుడు. ఏమన్నాడు శతాధిపతి? జరిగిన కార్యములు చూచిన శతాధిపతి, కొరడాలతో కొట్టించిన శతాధిపతి, దగ్గర ఉండి ముళ్ళ కిరీటం పెట్టించిన శతాధిపతి, 2 చేతుల్లో కాల్లో మేకలు కొట్టించిన శతాధిపతి, ప్రక్కన బల్లెముతో పొడిపించిన శతాధిపతి అంటాడు. ఏమన్నాడండి? ఈయన నిజముగా నీతిమంతుడని చెప్పి దేవుని మహిమపరిచాడు. అర్థమైందా? నీతిమంతుడు దేవుడు ఒక్కడే. అలాంటి దేవుడు నిన్ను కొట్టుట నీకు ఎలాంటిది? దీన్ని కొంతమంది ఆధారం చేసుకుని, అయ్యి నేను నీతిమంతుని, నేను కొట్టేస్తే నీకు ఆశీర్వాదమా? ఏం బోధలండి అది? ఉపకారం, నీకు ఉపకారమే కానీ అపకారమో? మరి ఈయన కొట్టినాడు ఎవరని? యాకోబును కొట్టాడు. యాకోబుకు ఉపకారమైందా అపకారమైందా? కొట్టిన తర్వాతనే దీవించబడ్డాడు. ఆకాశ నక్షత్రం వలె చంపడానికి వచ్చే 400 మంది సైన్యంతో వచ్చిన అన్న కౌగిలించి ముద్దు పెట్టుకున్నాడు. బాధలన్నీ పోయాయి. ఎప్పుడు? ప్రభు కొట్టిన తర్వాతే. అది ఉపకారం. గద్దించుట తైలాభిషేకం. మీకు అర్థమైందా? కనుక మన జీవితాల్లో మరి దెబ్బలు పడినా కానీ, శ్రమల పాలైపోయినా కానీ మన దేవుడు మనం విడిచిపెట్టాడు. కొన్నిసార్లు మనల్ని కొడతాడు, మనము సరైన దారిలో నడవాలని సిగ్నల్స్ ఇస్తాడు. ఆ సిగ్నల్స్ కూడా నువ్వు పాటించకపోతే ఏమవుతాయి? సిగ్నల్స్ పాటించకపోతే ఏమవుతుందయ్యా చెప్పు? నువ్వు టైంలో తిరుగుతావుగా, ఏమవుతాయి? యాక్సిడెంట్లు ఇవ్వ చేస్తారు, యాక్సిడెంట్లు చేస్తారు. అర్థమైందా? ప్రియా సహోదరి సహోదరుడా, నీకు కలిగిన దానిని జార విడిచిపెడతావేమో. దేవుని దగ్గరికి వచ్చావు, దేవుడు నీకు దొరికాడు, తుయితేరులో ఉన్న సంఘాన్ని అంటాడు, నీవు గట్టిగా ఎలా పట్టుకోమన్నాడు? గట్టిగా పట్టుకోమన్నాడు. నువ్వు గట్టిగా పట్టుకో, విడిచిపెట్టొద్దు అన్నాడు. కనుక మరి నీ కూడా ఇదే హెచ్చరిక. నీకు కలిగిన ప్రభును విడిచిపెట్టుకో, గట్టిగా పట్టుకో. మరి గట్టిగా పట్టుకుంటే మరి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు రాజులుగా చేస్తాడు, ఏకో చుక్కనిస్తాడు. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మనం కంటిన్యూ చేసుకుందాం. ఈ వారము మరి ఆ నీతిమంతుడైన ప్రభు చేత లేక ప్రభును పట్టుకుని ఆకాశ మండలంలోని జ్యోతుల వలె మనం ప్రకాశించే వారముగా ఉందా. మారు మనసు పొందుదాం, మన కుటుంబాలను మార్చుకుందాం, మన బిడ్డలను మార్చుకుందాం. దేవుని సన్నిధిలో దావీదు అదే కోరుకున్నాడు. ఒక్కడే అనొచ్చుగా, అయ్యా నేనొక్కడనే నీ సన్నిధిలో ఉన్నట్లుగా నన్ను ఆస్వాదించని చెప్పాలిగా. ఏమన్నాడు సుధీరు? నీ దాసుడనైనా నా కుటుంబం, మై ఫ్యామిలీ ఏం చేయాలంట? నీ సన్నిధిలో కనబడినట్లుగా దాన్ని ఏం చేయి? ఆస్వాదించు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, ఇద్దరు వస్తే పిల్లలు రారు. ఇలా అయిపోయింది నీ జీవితం. మరి ఎలా ఉంటుంది నీకు ఆశీర్వాదము? ఉంటుందా? ఉండదు, ఉండదండి. ప్రభు రాబోతున్నాడు. ఈ ప్రపంచం నిలవదు. ఈ ప్రపంచంలో, ఈ లోకములో చాలా అల్పమైన జీవితం అంది. కనుక మారు మనసు పొందడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు. నువ్వు పొందకపోతే మొదటిగా ఎవరి మీద అటాక్ ఉంటుంది? నీ పిల్లలు. ఎన్నోసార్లు దేవుడు చేర్చుకోవాలని ఆశపడ్డాడు. రెండవది, నిన్నేం చేస్తాడు? బహుశ్రమల పాలు చేస్తాడు. అయితే మిగిలిన కొందరు కడవారు ఉన్నారు కదా, సాతాను యొక్క గూఢమైన సంగతులకు దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వారు అభిషేకించబడిన వారు. వాళ్ళని ఏమంటున్నాడు? మీకు కలిగినది జాగ్రత్తగా గట్టిగా పట్టుకోమన్నాడు. అంటే ప్రభును గట్టిగా పట్టుకోవాలి. ప్రభును విడిచిపెట్టకు. ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని అవరాధాలు వచ్చినా,
ఈనాడు ఏమవుతుందంటే ఇంట్లో కొన్ని బాధలు వచ్చేసరికి నాకే రావాలి ఈ బాధలు, అసలు ఎందుకు వచ్చినాయి బాధలు, దేని ద్వారా వచ్చినాయి బాధలు, ఏ కారణం చేత వచ్చినాయి, అక్కడ బావు నువ్వు నాకే తీసి రావాలా దేవుడి బాధలు, నేను ప్రభు సన్నిధికి వెళ్తున్నాను కదా, బాధలన్నీ నాకే వచ్చేస్తున్నాయి. కారణం ఏంటి? అసలే నువ్వు ఒక పెద్ద దోషివి, దోషమంతా నీలోనే ఉంది. నీవు సరి చేసుకుంటే నీవు బాగుంటావు, నీ బిడ్డలు బాగుంటారు, నీ భర్త బాగుంటుంది, నీ భార్య బాగుంటుంది. కానీ నీలో మార్పు లేదు, పైగానేమో బాధలన్నీ నాకే రావాలా అంటావు. ఎందుకు రావు? నీకే వస్తాయి. మరి సరి చేసుకోవు. ఈ బాధ ఎందుకు వచ్చిందో దాన్ని బట్టి చూడండి, దావీదుకు భయంకరమైన బాధ వచ్చింది. భార్య లేదు, పిల్లలు లేరు, ఇలా ఆస్తి లేదు, వీళ్ళందరినీ అమాలేకీలు దోచిపోయారు. అమాలేకీలు ఏం చేశారు? పట్టుపోయారు. అప్పటికే 3 దినాలు అయిపోయింది. దావీదు గారు అక్కడికి వచ్చేసరికి ఎవరో లేరు. అక్కడ ఏం కనిపించింది? బూడిద. ఏం కనిపించింది? బూడిద కనిపించింది. అర్థమైందా? ఏం మిగిలింది అక్కడ దావీదు గారికి? బూడిద వల్ల ఉపయోగం ఏముందండి? అంటు తోముకుంటూ ఉపయోగపడుతుందేమో కదా, షైనింగ్ రావడానికి, షైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాలిపోయింది సిక్లాకంతా. అలాంటి పరిస్థితులలో దావీదుతో ఉండే 600 మంది కూడా ఎంతో వారిని పోషించాడు. ఆ ప్రజలను అప్పులోళ్ళు, ఇబ్బందులు గలవారు, ఇలా వాళ్ళ స్టేటస్ అంటే వాళ్ళు చాలా కష్టమైన స్థితిలో వచ్చిన వారిని దావీదు ఆదుకున్నాడు, ప్రేమించాడు, వారిని పోషించాడు. వీళ్ళందరూ ఆలోచన చేసి ఈ దావీదుని బట్టి మనకి ఇంత కీడొచ్చింది, మన భార్యలు లేరు, మన పిల్లలు లేరు. ప్రారంభంలో నీకు గుర్తులేదా? దావీదు ఎంత పోషించాడు, ఎంత ధైర్యంగా ఉన్నాడు. తాను బాధలో ఉండి కూడా బాధలో వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ఏం చేశాడు? చేర్చుకున్నాడు. అలాగే దావీదు మాదిరి భౌతిక సంబంధమైన దావీదు దేవుడే. ఆయన బాధపడి, ఆయన శ్రమపడి నిన్ను ఆయన దగ్గర చేర్చుకున్నాడు. నీ బాధలో ఆయన చేర్చుకున్నాడు, నీ బాధలో ఓదార్చాడు, నిన్ను కనుపాపాలే కాపాడినాడు. కానీ ఈ రోజు నీకు జ్ఞాపకం లేదు. నీ బాధలన్నీ తీరిపోయాయి. ఏం తీరిపోయినాయి? నీ బాధలన్నీ తీరిపోయాయి కనుక బాధ లేదు. రాళ్ళు తీసుకుని కొట్టడానికి సిద్ధపడ్డారు. ఎవరి మీద? అవునా కదా? అయితే అలాంటి సమయాల్లో దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అంటే దావీదు కలిగిన దేవుని బట్టి ఆయన్నే పట్టుకున్నాడు. ప్రభువా, ఏంటి పరిస్థితి? భార్య లేదు, పిల్లలు లేరు, ఆస్తి లేదు, వీళ్ళని ఏదో పోషిస్తే, ఈ ఇబ్బందులు గల వారు, ఇరుకులు గల వీళ్ళందరూ పోషిస్తే వీళ్ళు ఏం చేసినారు? నన్ను చంపాలని చూస్తున్నారు. ఇప్పుడు దావీదు ఒకడు ఒంటరిగాడైపోయాడు. అదే పరిస్థితి నీకు వస్తే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? దేవుడు భలే చేశాలే, దేవుడు భలే చేశాలే. ఏంటి భలే చేయడం? ఇచ్చినాడు, చేసుకున్నాడు, ఏం లేదు. దేవుడు నాకు న్యాయం చేయలేదు, దేవుడు నాకు ఏం చేయలే. ఒక్కొక్కరు ఏడుతుంటారు, దేవుడా ఎంత అన్యాయం చేసేసావా? దేవుడు అన్యాయిస్తాడా? దేవుడు అన్యాయిస్తాడండి? ఏమని ఏడుస్తారు? విన్నారా ఏడుపు ఎప్పుడన్నా? నేనైతే చాలా చోట్ల విన్నాను. ఏమని ఏడుస్తారండి? దేవుడా ఎంత అన్యాయం చేసేసావా, నా భర్తనే తీసుకుపోవాలా, నా భార్యనే తీసుకుపోవాలా, అయ్యి బాబోయ్ నా బలాన్నే తీసుకుపోవాలా. ఇదా ఎదవేడుపు? దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఏది ఎత్తుతావో అదే పంటనకు వస్తావు. దేవుడు న్యాయవంతుడు. దేవుడు ఎవరు చెప్పండి? ఆయన అన్యాయం గల దేవుడు, అన్యాయం చేసేవాడు కాదు. ఆయన ఉపకారే కానీ అపకారు. అలాంటి పరిస్థితులలో దావీదు ఎవరిని పట్టుకున్నాడంట? వెళ్ళి భార్య లేదు, బిడ్డలు లేరు, ఆస్తి లేదు, ఏముంది అక్కడ? బూడిద మాత్రం ఉంది, కాలిపోయిన బూడిదే. ఏం చేయాలా? ఎటు తోచని స్థితి. ఏమైందో తెలియదు. అంటే అక్కడ సిచ్యువేషన్ ఏమైందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. మీకు అర్థమైందా? ఏం జరిగిందో కూడా ఎవరన్నా చెప్తే తెలుస్తుంది కదా. ఏం జరిగిందో తెలియదు. తగిలిడిపోయిందంటే బూడిదైపోయి ఉండొచ్చేమో కదా, వాళ్ళందరూ ఖాళీ బూడిద ఉండొచ్చేమో. వీళ్ళందరూ రాళ్ళు వేసినారు, దావీదుని చంపాలనుకున్నారు. అలాంటి సమయాల్లో దావీదు ఎవరిని పట్టుకున్నాడంటే వెళ్ళి యెహోవాను పట్టుకున్నాడు. జాగ్రత్త. బాధలు వచ్చాయని చెప్పి నువ్వు కృంగిపోతావా? శ్రమ వచ్చిందని చెప్పి చేతగానివాడిగా ఉండిపోతావా? ప్రభుని పట్టుకో, అలా ఉండకు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. దావీదుని ధైర్యపరిచాడు. ఎవడో ఆ సైన్యంతో వచ్చాడు, ఒకడు వాడిని అక్కడ పడేసినాడు, వాడి దారి చూపించాడు. చాలా స్టోరీ బాగుంటుంది అది.
వాడు చెప్పేశాడు స్టోరీ అంతా, మేము ఇలా వచ్చాము, ఇలాగ పలానా పలానా. ఐగుప్తీయుడినై పుట్టి అమాలేకీయులకి ఏమయ్యాను, నేను దాసుని అయిపోయాను. నేను కాయలు పడ్డాను, కొంత ఫీవర్ వచ్చిందని కాయలు పడ్డామని జబ్బు చేసింది వాడికి. నా యజమాని నన్ను ఏం చేశాడు, వదిలేసి వెళ్ళిపోయాడు. ఆడేమో లేకలేకుండా మూలుగుతున్నాడు, అంటే ఇలా ఆ గడ్డిలో పడిపోయి మూలుగుతున్నాడు. వాడికి ఏం పెట్టారు, రొట్టెలు అవి పెట్టి ధైర్యపరిచి, మరి మాకు ఏం జరిగింది ఇక్కడ, నువ్వు ఎక్కడ ఏంటి అని అడిగితే పలానా స్టోరీ అని చెప్పేశాడు. నువ్వు మమ్మల్ని తీసుకెళ్తావా అని అడిగారు. అంటే దావీదు కోసము దేవుడు ఏం చేశాడు, వాడిని అక్కడ పడేసాడు. అంటే నీ కోసం దేవుడు ఏదో మార్గం సిద్ధపరుస్తాడు, కానీ నువ్వు ఆ మార్గము సిద్ధపరిచే వరకు వెయిట్ చేయవు. నీకు అన్ని ముందైపోవాలా, కార్యాలు జరిగిపోవాలా, బాధలు పోవాలా. ఎలా పోతాయి? ఒక మార్గాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు, పట్టుకున్నాడు. కనుక వెళ్ళి అక్కడ ఏమన్నాడు, దావీదు సమస్తమును ఏం చేశాడు, శత్రువు హరించే దావీదు సొత్తున్ అమాలేకీయులు దోచుకొనిరి. శత్రువు హరించే దావీదు సొత్తున్ అమాలేకీయులు దోచుకొనిరి. ధైర్యమిచ్చెను యెహోవా తండ్రి, దావీదుకు రక్షించెను. ధైర్యమిచ్చెను యెహోవా తండ్రి, తోడై సమస్తము రక్షించెను. దావీదు సమస్తమును సంపాదించి రక్షించెను. దావీదు సమస్తమును సంపాదించి రక్షించెను. దేవాది దేవుడు యెహోవా తండ్రి, దావీదుకు తోడై నడిపించెను. దావీదు సమస్తము రక్షించుకున్నాడు. పోయిన దాన్ని తిరిగి భార్యలను సంపాదించుకున్నాడు, బిడ్డలను సంపాదించుకున్నాడు, ఆస్తులు సంపాదించుకున్నాడు. తిరిగి అమాలేకుల సొత్తును కూడా సంపాదించుకుని తిరిగి వచ్చాడు. గొప్ప ఆశతో వచ్చాడు. కారణం ఏంటి చెప్పాలా? కారణం ఏంటి? కలిగిన దేవుని ఎలాంటి పరిస్థితులు, భార్య లేదు, బిడ్డలు లేరు, ఆస్తి లేదు. ఏముంది అక్కడ? అది మర్చిపోకూడదు. ఏముందండి? బూడిద, కాలిపోయిన బూడిద. అలాంటి పరిస్థితులలో దేవుని గట్టిగా పట్టుకున్నాడు. దావీదుపై ఇంకోటి ఉంది, మరణం ఉంది. రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు కూడా ఉన్నవాళ్ళు. అయితే దేవుడు ఏం చేశాడు? పట్టుకున్నందుకు దావీదుకి ఎంతో ఉపకారం చేశాడు. ఆయన అపకారి కాదు. కనుక నీ జీవితంలో ఎవరిని పట్టుకుంటున్నావు? లోకాన్న, మనుషులనా, రాజులనా, అధికారులనా? ఎవరిని పట్టుకుంటున్నా నీవు? ఈ లోకంలో బ్రతికినంత కాలము కలిగిన దేవుని ఎప్పుడైతే ప్రధాన యాజకుడిని ప్రభువును పట్టుకున్నావో ఆయన నీకు ఎలా ఉంటాడు? ఉపకారిగా ఉంటాడు, అపకారము చేయడు. ఆయన పట్టుకోవాలంటే నీ జీవితంలో ఏముండాలా? మారు మనసు ఉండాలా. అది మర్చిపోకూడదు. నీ మనసు మారకుండా నన్ను పట్టుకోమన్నాడు కదా, నేను పట్టుకుంటే ఉపయోగం లేదు. పట్టుకుంటే ఏం పడతాయి? నీకు దెబ్బలు సరిగ్గా పడలేదు కాబట్టి అలా ఉన్నావు. ఇంకా ఏదో శాంపుల్ చూపించాడు అంతే మీ ఇద్దరికేనే, ఎదరయ్యానక సరిగ్గా పడలేదు మీకు. కరెక్ట్గా పడితే నాకు కరెక్ట్గా పడ్డదండి దెబ్బ. నాకు ఎలా పడ్డదండి దెబ్బ తెలుసు కదా. కన్ను పేలిపోవడం అంటే కంటి చూపు పోయింది 45 days. చాలా పర్యాలు మీకు చెప్పాను. కరెక్ట్గా పడ్డది కనుక సరైన దారికి వచ్చాను నేను. లేకపోతే ఇంకా నేను లోకంలోనే ఆయా పనులు చేసుకుంటూ ఉండవలసిన వాడిని. ఎప్పుడో ప్రభు యొక్క పిలుపు ఏర్పాటు ఉంది, కానీ ఏం చేశానో పెడచెవిని పెట్టాను. కరెక్ట్గా కొట్టాడు దేవుడు, నిలబెట్టాడు. అర్థమైందా? కరెక్ట్గా కొట్టాడు దేవుడు, నిలబెట్టాడు. అదే నా తీర్మానం. ఏదో నేను భుక్తి కోసమో బ్రతుకుదేరి కోసమో బ్రతకలేక బైబిల్ పట్టుకున్నవాడిని కాదు నేను. యథార్థంగా ఆ ఫుల్ పిట్ మీద చెప్తున్నాను. బ్రతకలేక బైబిల్ పట్టుకున్నవాడిని కాదు నేను. బ్రతికించే దేవుని కొరకు జీవితాన్ని సమర్పించుకున్నవాడిని. అందుకే సంఘము ద్వారా పోషించబడకపోయినా దేవుడే నన్ను పోషిస్తున్నాడు.
అది మీకు తెలుసు. మీరు ఎంతవరకు మమ్మల్ని సేవకులను పోషిస్తారో మీకు తెలుసు. దేవుడే మమ్మల్ని పోషిస్తున్నాడు. దేవుని గట్టిగా పట్టుకున్నాం. దేవుని ఎలా పట్టుకున్నా? దేని ద్వారా? ఆయన కొట్టుట ద్వారా. ఆయన కొట్టకపోయింటే కానీ పట్టుకునేవాడు కాదేమో. అర్థమైందా? ఆయన కొట్టకపోయింటే ఎలా కొట్టాడు తెలుసు? ఆయన నాకు బ్యాంక్ బ్యాలెన్స్లన్నీ జీరో చేశాడు. బ్యాంక్ బ్యాలెన్స్లన్నీ కూడా జీరో అయిపోయిన తర్వాత కొట్టాడు. ఇంకేముంటుంది నా దగ్గర? అవి ఉంటాయి, ఇప్పుడు ఉన్నాయి కదా అని ఒక ధైర్యం ఉండేదేమో కదా. ఆ రకంగా కొట్టాడు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మిమ్ములను నేను అనాథులుగా విడిచిపెట్టనంటాడు. కనుక ప్రభును పట్టుకోండి, మనసులు మార్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి. యెజబెలు బోధలకు దూరంగా, దుర్బోధలకు దూరంగా ఉండండి. న్యాయమైన దేవుని అనుసరించండి. మారు మనసు పొందండి. మీ కుటుంబాలు బాగు చేసుకోండి. అప్పుడు ప్రభును పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. ఆశీర్వాదాలు దొరుకుతాయి, లేకపోతే మీకు దొరకవు. పరీక్షించుకుందామా? కాబట్టి ప్రతి మనుషుడు తను ఏం చేయాలంట? పరీక్ష చేసుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. అలా ఉండినట్లుగా కూడా వచ్చిన ఆత్మదేవుడు మనం సహాయపడిన గాక. ప్రైజ్ ద లార్డ్. పరీక్ష చేసుకోండి. వాక్యం విన్నాము, దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన పట్టుకున్నది ద్వారా దెబ్బలు ఉంటాయన్న సంగతి మాత్రం మర్చిపోకండి. ఈజీ కాదు. ప్రభుని పట్టుకోవడం అంటే ఈజీ కాదు. అతడు కొట్టుట, ఎవరు? ప్రభు కొట్టుట మనకు ఉపకారమే. మన చదువున 141 కీర్తనలో నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం అన్నాడు. ఆయన చేతను కొట్టబడ్డావా? కొట్టబడితేనే దీవించబడతావు. యాకోబు కొట్టబడిన తర్వాతనే జీవించబడ్డాడు. కొట్టబడినా కానీ ప్రభుని విడిచిపెట్టలే. నీవు నన్ను ఆస్వాదించాలా, నీవు నన్ను ఆస్వాదించాలా, గట్టిగా పట్టుకున్నాడు. ప్రభు వల్ల మీ మధ్య ఉంది. చేత్తో చిన్న భాగాన్ని తీసుకొని మీ ప్రక్క వారికి ప్రేమపూర్వకంగా అందించండి.